ఆగస్టు 14న విడుదల కాబోతున్న రజనీకాంత్ కూలీ మీద ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మొదటిసారి సూపర్ స్టార్ ని హ్యాండిల్ చేయడంలో బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. తెలుగు హక్కులు 50 కోట్లకు అమ్ముడుకుపోవడమే దానికి నిదర్శనం. కింగ్ అక్కినేని నాగార్జున మొదటిసారి విలన్ గా నటించడంతో మూవీ లవర్స్ దీని పట్ల ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమే. నిన్న కూలీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. ఆశ్చర్యంగా ఏ సర్టిఫికేట్ కావడం ఫ్యాన్స్నే కాదు పరిశ్రమ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఇప్పటిదాకా రజనీ కెరియర్లో కేవలం 3 సినిమాలు మాత్రమే సెన్సార్స్ నుంచి అడల్ట్స్ ఓన్లీ స్టాంప్ వేయించుకున్నాయి. మొదటిది 1981లో వచ్చిన నెట్రికన్, ఇది సూపర్ హిట్ గా నిలిచింది. రెండోది 1982లో రిలీజ్ అయిన ముండ్రు ముగ్గం, బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి హిందీలోనూ రీమేక్ అయింది. మూడోది 1989లో వచ్చిన శివ, కలెక్షన్గా మంచి విజయం అందుకొని నిర్మాతలు బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఏ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాటిలో 4వది కూలీ. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రస్తుతం మల్టీప్లెక్స్లలో ఏ సర్టిఫికేట్ ఉన్న సినిమాలకు 18 ఏళ్లలోపు పిల్లలను అనుమతించడం లేదు. సల్లార్, యానిమల్ లాంటివి ఈ విషయంలో ఇబ్బందులు పడ్డాయి. సింగిల్ స్క్రీన్లో ఈ నిబంధన అంతగా పట్టించుకోరు. కానీ బడా మల్టీప్లెక్స్లో మాత్రం వయసు చెక్ చేసి తక్కువ ఉంటే మొహమాటం లేకుండా బయటికి పంపించేస్తున్నారు. లీగల్గా కూడా ఇది ఎవరూ కాదనలేని చర్య. అసలే రజనీకాంత్ బొమ్మ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ థియేటర్లోనే ఆ స్వాగ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. మరి ఇప్పుడు పెద్దలకు మాత్రమే అంటే తమిళనాడు థియేటర్లలో టీనేజ్ ఫ్యాన్స్ నిలువరించడం కష్టమైపోతుంది. అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చేంత ఇందులో ఏముందనుకుంటున్నారా? ఎన్నడూ లేనంత వైలెన్స్ ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపించబోతున్నాడు. నాగార్జున పోషించిన సమైన్ పాత్ర ద్వారా విపరీత అర్థాలున్న బూతు మాటలు చాలా చెప్పించారు. అఫ్కోర్స్ స్క్రిప్ట్ డిమాండ్ మేరకే. తన 4 దశాబ్దాల ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని బ్యాడ్ వర్డ్స్ వాడలేదని నేను స్వయంగా నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పారంటే కంటెంట్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. కాకపోతే రజనీకాంత్ లాంటి ఐకానిక్ స్టార్ మూవీకి ఈ స్టాంప్ ఉంటే ఎంతైనా ఇబ్బందే. పోనీ సెన్సార్ చెప్పిన మార్పులు అనుసరించి కనీసం యూఏ తెచ్చుకోవాల్సిందని కోలీవుడ్ బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. అలా అయితే ఆధార్ కార్డ్, ఐడి ప్రూఫ్ చూసే అవసరం లేకుండా అందరూ కూలీ చూసే అవకాశం దక్కేదని వాపోతున్నారు. లోకేష్ మాత్రం దానికి ససేమేర అనడం వల్లే ఏ ముద్రకు జై కొట్టాల్సి వచ్చింది. ఇంకో 12 రోజుల్లో కూలీ బాక్సాఫీస్ వేట మొదలవుతుంది. ఉపేంద్ర క్యామియో కర్ణాటకలో, అమీర్ ఖాన్ అతిథి పాత్ర ఉత్తరాది రాష్ట్రాలలో, నాగార్జున రోల్ ఏపీ తెలంగాణలలో, రజనీతో సహా మిగిలినంత తమిళనాడులో వర్కౌట్ అయ్యేలా పాన్ ఇండియా సబ్జెక్టుకు తెరకెక్కించారు లోకేష్.